గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయడం వలన మరి ఎన్నో రేట్ల పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది. మన ఇంటిలో అన్ని శుభకార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శత్రుబాధ నిర్మూలన అవుతూ ఉంటుంది. అదేవిధంగా దుస్వప్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. గంగా స్నానము చేసినటువంటి పుణ్యము కూడా లభిస్తూ ఉంటుంది. గోదానము చేసినటువంటి పుణ్యము కూడా లభిస్తూ ఉంటుంది. సకల సంపదలు, ఆయుష్, ఆరోగ్యము, తేజస్సు వృద్ధి చెందుతూ ఉంటాయి. సత్సంతానము కూడా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని కార్యక్రమముల యందు కూడా విజయం కూడా చేకూరుతూ ఉంటుంది. కనుక ఇంత గొప్పనైనటువంటిది పంచాంగ శ్రవణం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ చెప్పబడుతూ ఉన్నటువంటి పంచాంగ శ్రవణములో పాల్గొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టత, మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు, కందాయ ఫలములు, రాజపూజితము, అవమానముల గురించి మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం. ఈ యొక్క పరాభవ అనగా ఓటమి, భంగపాటు, అపజయము మొదలైనటువంటి అర్థాలను ఇస్తూ ఉన్నది. పరాభవము ఎవరికి అనగా భౌతికవాద శక్తులకు పరాభవం జరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వారికి పరాభవం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దేశద్రోహులకు ఓటమి భయం ఉంటుంది, భంగపాటు ఉంటుంది. అదేవిధంగా ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వారికి, దైవశక్తిని కించపరిచేటువంటి వారికి అందరికీ కూడా మరి పరాభవము, అపజయము, ఓటమి మొదలైనటువంటి కష్టాలు, నష్టాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క సంవత్సరానికి శ్రీ మహావిష్ణువు అధిపతి కనుక మరి ఎవరైతే దైవశక్తిని కించపరుస్తూ ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మిక శక్తిని మరి తూలనాడుతూ ఉంటారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని, ధర్మ మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటమి తప్పదు, పరాభవం తప్పదు, భంగపాటు తప్పదు. ఇవన్నీ కూడా తప్పవని ఈ పరాభవనామ సంవత్సరము అర్థం తెలియజేస్తూ ఉంది. అందువల్ల జాగ్రత్తగా మరి పాలకులు కూడా ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం వలన వారికి ఎన్నో విజయాలు చేకూరుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ సంవత్సరము ప్రజలు, పాలకుల మధ్య కొంత వైరుధ్యము, వ్యత్యాసములు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ యొక్క పాలకులే అవమానాల పాలై ప్రజలు విజయం వైపు వెళుతూ ఉంటారు. అందువల్ల ధర్మమే ఎక్కువగా గెలిచేటువంటి సంవత్సరంగా, దైవిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి గెలిచేటువంటి సంవత్సరంగా, సనాతన ధర్మమే విజయం వైపు వెళ్ళే సంవత్సరంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉంటుందని ఈ యొక్క పరాభవనామ సంవత్సర అర్థం తెలియజేస్తూ ఉంది. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకులలో 7 మరి శుభులై, 2 మాత్రమే పాపులై ఉండడం వలన మన యొక్క తెలంగాణ రాష్ట్రము, మన యొక్క దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎదురులేని శక్తిగా ఉండి మరి దైవశక్తి కూడా తోడై మనమంతా కూడా మరి దేశభక్తి చేత, దైవనామ స్మరణ చేత మరి ఆధ్యాత్మిక ఉన్నతిని మరి పొందేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం అంతా కూడా మరి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు అనగా బృహస్పతి అయి ఉన్నాడు. అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు,
ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, అదేవిధంగా మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. మొత్తం 9 మంది నవనాయకులలో 7 శుభులై 2 మాత్రమే పాపులు కావడం వలన దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా కొంత ప్రజలకు పాలకుల మధ్య కొంత వైరుధ్యం పొడచూపేటువంటి అవకాశం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కువగా యజ్ఞయాగాది క్రతువులు, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం ఎక్కువగా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరము విరాజిల్లుతూ ఉంటుంది. ఇక ఉద్యోగులకు, వ్యాపారులకు, రాజకీయ వర్గాల వారికి కొంత అనుకూలంగా సంవత్సరంగా మరి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి ఆదాయ వ్యయములు, అదేవిధంగా రాజపూజితము, అవమానముల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మేషరాశి వారికి ఆదాయం 11 వాళ్ళు, వ్యయం 5 పాళ్ళు. వృషభ రాశి వారికి ఆదాయం 5 పాళ్ళు, వ్యయం 14 వాళ్ళు. మిథున రాశి వారికి ఆదాయం 8 వాళ్ళు, వ్యయం అనగా ఖర్చు 11 వాళ్ళు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2 వాళ్ళు, వ్యయం 11 వాళ్ళు. సింహరాశి వారికి ఆదాయం 5 వాళ్ళు, వ్యయం 5 వాళ్ళు. కన్యా రాశి వారికి ఆదాయం 8 పాళ్ళు, వ్యయం 11 వాళ్ళు. తులారాశి వారికి ఆదాయం 5 వాళ్ళు, వ్యయం 14 వాళ్ళు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 వాళ్ళు, 5 వ్యయం. ధనస్సు రాశి వారికి ఆదాయం 14 వాళ్ళు, వ్యయం 11 పాలు. మకర రాశి వారికి ఆదాయం 2 వాళ్ళు, వ్యయం 8 పాలు. కుంభరాశి వారికి ఆదాయం 2 వాళ్ళు, వ్యయం 8 పాలు. మీనరాశి వారికి ఆదాయం 14 వాళ్ళు, వ్యయం 11 పాలు. ఇక రాజపూజితము, అవమానముల గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి రాజపూజితం 2, అవమానం 4. వృషభ రాశి వారికి రాజపూజితం 5, అవమానం 4. మిథున రాశి వారికి రాజపూజితం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి రాజపూజితం 4, అవమానం 7. సింహరాశి వారికి రాజపూజితం 7, అవమానం 3. కన్యా రాశి వారికి రాజపూజితం 3, అవమానం 3. తులారాశి వారికి రాజపూజితం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి రాజపూజితం 2, అవమానం 6. ధనస్సు రాశి వారికి రాజపూజితం 5, అవమానం 6. మకర రాశి వారికి రాజపూజితం 1, అవమానం 2. కుంభరాశి వారికి రాజపూజితం 2, అవమానం 2. మీనరాశి వారికి రాజపూజితం 7, అవమానం 5 పాలు. మరి ఈ విధంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి ఆదాయ వ్యయములు, కందాయ ఫలములు, అదేవిధంగా మరి రాజపూజితము, అవమానములు ఉండడం జరిగింది. ఎవరైతే
వారి వారి ఆదాయ వ్యయములను ఏదైతే ఉందో ఆ యొక్క ఆదాయ వ్యయములను కూడి అందులో నుంచి 1 తగ్గించి 8 చేత భాగిస్తే 1 మిగిలితే లాభం, 2 మిగిలితే సౌఖ్యం, 3 మిగిలితే బాధ, 4 మిగిలితే రోగం, 5 మిగిలితే అపవాదం, 6 మిగిలితే సన్మానం, 7 మిగిలితే విజయం, 8 మిగిలితే హానికరం. కనుక వారి వారి ఆదాయములు వ్యయములను కూడి 1 తగ్గించి 8 చేత భాగించినట్లయితే పైన చెప్పబడినటువంటి ఫలితాలను మీరు మరి సరిచూసుకోవలసిందిగా కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం వస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరంలో మరి ఎలాంటి గ్రహణములు ఈ భారతదేశంలో లేవు. ఇకపోతే గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, నిజజ్యేష్ఠ బహుళ త్రయోదశి ఆదివారం 12/7/2026 నుంచి మొదలుకొని ఆషాఢ బహుళ అమావాస్య 12/8/2026 వరకు గురుమౌఢ్యం ఉంది. ఈ గురుమౌఢ్యంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించరాదు. అదేవిధంగా ఆశ్వీజ శుద్ధ పంచమి గురువారం 15/10/2026 నుంచి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఆదివారం 25/10/2026 వరకు శుక్రమౌఢ్యమి కూడా ఉంది. ఈ యొక్క గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమిలో మరి ఎలాంటి శుభ కార్యక్రమం కూడా చేయడానికి వీలు లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలాంటి గ్రహణాలు కూడా మనకు లేవు. ఇకపోతే మరి పుష్కరాలు వచ్చేటువంటి అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం 2వ తారీఖు 6వ నెల 2026 నుంచి అనగా ఉదయం 11:58 మరి గురువు కర్కాటక రాశిలో మరి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా మరి గురువు కర్కాటక రాశిలో ప్రవేశించేటువంటి సమయం నుండి మరి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటవి. 12 రోజులు అనగా 2వ తారీఖు 6వ నెల 2026 నుంచి మొదలుకొని 14వ తారీఖు 6వ నెల 2026 వరకు యమునా నది పుష్కరాలు 12 రోజులు జరుగుతూ ఉంటాయి. కనుక గురువు మారేటువంటి కర్కాటక రాశిలో యమునా నది పుష్కరాలు ప్రారంభం కావడం జరుగుతూ ఉన్నది. ఇక వాస్తుకర్తరి ఆ యొక్క వాస్తుకర్తరి కూడా మరి మే 4వ తారీఖు నుంచి మొదలుకొని మే 4వ తారీఖు 2026 నుంచి మొదలుకొని మే 29వ తారీఖు 2026 వరకు వాస్తుకర్తరి కొనసాగుతూ ఉంటుంది. ఈ వాస్తుకర్తరిలో మరి ఎలాంటి మరి మట్టి పనులు కానీ కర్ర పనులు కానీ మరి చేయడానికి వీలు లేదు కనుక మరి ఈ విధంగా వాస్తుకర్తరి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. కనుక ఈ